చూడండి ఫ్రెండ్స్, మనమైతే పెన్నా నది దగ్గరికి వచ్చినాం. జొన్నవాడ పెన్నా నది దగ్గరికి. చూడండి, ఇది రేవు, పెన్నా నదిలో రేవు. ఇక్కడ వచ్చేసి మనకు స్వామి ఒక ఆయన, మనకు సిద్ధిపురం ఆయన, ఈ శాంతి హోమాలు అవి కర్మంత్రాలు అవి చేస్తుంటాడు. మనకి వాడుకలు కూడా చెప్తుంటాడు. చూడండి, ఇది నది. చూడండి, పక్కన కనిపిస్తుంది నరసింహకొండ క్షేత్రము. అక్కడ వచ్చేసి శ్రీ నరసింహస్వామి, ఇంతలో నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అని అంటారు. నరసింహస్వామి వెలసి ఉన్న ప్రదేశం అది. కొండ మీద 2 ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూసారా. అది విద్యుత్ ఉత్పత్తి చేసే పవన విద్యుత్ యంత్రాలు అవి, పెద్ద టవర్స్. నదిలో నీరైతే అంత నిండుగా ఏమి లేదండి, ఒక పావు భాగం దాకా ఉంది. ఇక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉంది. ఇది మర్రి చెట్టు అంటారు, అది బెల్వ వృక్షం ఏమంటారు దీన్ని. ఇక్కడ దాకా అయితే జనరల్గా అయితే జనాన్ని అసలు అనుమతించరండి. ఇక్కడికి దాకా వచ్చేదానికి లేదు. రేవు మెట్లు ఉన్నాయి చూసారా, మెట్లు దాకే అంతే. ఇక్కడ దాకా అయితే వస్తాయండి వాటరు. మామూలుగా అయితే ఇక్కడ దాకా వస్తాయి. కానీ ఇప్పుడు మనకు చూడండి ప్రకృతి శోభ ఎంత అందంగా ఉందో. ఈ బ్రిడ్జి వచ్చేసి మనకు నెల్లూరుకు పోయేదానికి, ఇక్కడ నుంచి జొన్నవాడ నుంచి నెల్లూరుకి పోయేదానికి, మరియు విరువూరు, తాటిపర్తి, అటు నరసింహకొండ, అటు సంగం దాకా అటు పోయేదానికి రూట్ అనమాట. ఆ రూట్లో కలుసుకుంటుంది ఇది. చూసారా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనం వచ్చేసి ఆటో ఇక్కడ పెట్టుకున్నామండి. ఇది ఆటోనే మనది. ఇక్కడ ఆటో మనం ఇక్కడ పెట్టుకున్నాము, రన్నింగ్లో ఉండేది మన బండేను. ఇక్కడికి వచ్చాము. స్వామి మనకి నాకై బాడుగులు అయితే చెప్తుంటాడు స్వామి, మన స్వామి. ఆయనే వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏదో పూజ కార్యక్రమాలు, వాళ్ళ మనిషి ఒక ఆయన చనిపోతే చనిపోయిన వారి యొక్క అస్థికలు లేదా చితాభాస్పం అని కూడా అంటారు అనొచ్చామనండి. దాన్ని మనల్ని అయితే రెంట్కి బాడుకు పిలిచారు ఆటో. నేను వచ్చాను. స్వామి నాకు బాడుగులన్నీ చెప్తుంటాడు. స్వామిని డ్రాప్ చేసేదానికి ఆయన దగ్గర సిద్ధిపురం అనే ఊర్లో డ్రాప్ చేసి వస్తుంటానండి తరచుగా నేను. చూడండి, చాలా బాగుంది. ఉదయాన్నే అయితే టైము 7 గంటలు అయిందండి ఉదయాన్నే. నేను 6:30కే ఇక్కడికి వచ్చాను. చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి. ఇక్కడి నుంచి అయితే నదిలో నీరు కూడా ఒక 40%, 30% ఉందండి. 40% కూడా లేదు. మనకు సంగం దగ్గర అక్కడి నుంచి పెన్నా నది గేట్లు కానీ ఎత్తేస్తే సంగం బ్యారేజ్ దగ్గర అక్కడ ఆనకట్టేసి ఉందండి. ఇంకా ఎక్కువగా వస్తాయి నీళ్లు, ఫ్లో నిండా వస్తుంది. అక్కడ వాటర్ వదిలేదాన్ని బట్టి మనకి ఇక్కడ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మనోహరంగా ఉందో చూడడానికి. దృశ్యం చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మనం ఏదైనా విహారానికి ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఎక్స్కర్షన్ ఏదైనా సండేస్ అప్పుడు విహార ప్రదేశంగా చాలా బాగా అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉందండి. కామాక్షమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ గారి దేవస్థానం కూడా ఉంది. ఈ మెట్లు ఎక్కిపోయినట్టయితే మనం అమ్మవారి దేవస్థానం ఉంటుంది. మెట్లు అయితే చూసారా ఫ్రెండ్స్, ఇది చూడండి. నేను ఎక్కే మెట్లు, ఈ మెట్లు జనరల్గా అయితే ఇక్కడ దాకా కూడా వరద ఉధృతి బాగా ఉండేటప్పుడు ఇక్కడ దాకా కూడా వస్తాయి. చూసారా, ఇది దేవస్థానం రోడ్డు పైన. ఇక్కడ నుంచి అంతా దేవస్థాన ప్రాంగణం. ఇది దేవస్థాన ప్రాంగణం. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఆ షెడ్ కనపడుతుండేది అమ్మవారి దేవస్థానం దగ్గర భక్తులందరూ పడుకునేదానికి నిర్మించింది. మనం ఇంకా ఇటు వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుందండి పైన. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎట్లుందో. చూసారా ఫ్రెండ్స్, ఎంత మనోహరంగా ఉందో. మామూలుగానైతే ఇవే మెట్లు ఇక్కడి నుంచి అనుమతించరు. ఎందుకంటే అక్కడ దాకా కూడా వస్తాయి వాటర్. కుక్క వెళ్తుంది చూసారా, అక్కడ దాకా వస్తాయి వాటరు. కానీ పెద్ద నీళ్ళు అక్కడ దాకా వస్తాయా? బాగా వానలో ఎలా వస్తే మెట్ల దాకా వస్తాయా? మెట్ల దాకా కూడా వస్తాయా? బాగా వర్షం పడితే పై దాకా కూడా వస్తాయంటండి వాటరు. కానీ మనకి ఇక్కడ శివలింగం కూడా ఉందో చూసారా. ఇది మనమైతే ఈ ప్రదేశానికి వచ్చాం సార్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ మెట్లు చూడండి, ఈ మెట్లేను మనం దిగొచ్చిన మెట్లు.
ఆయన స్వామి అక్కడ నదిలో పూజా కార్యక్రమాలు క్రతువు కార్యక్రమాలు చేస్తున్నారు. అది మనకు వాళ్ళ బంధువు ఒక ఆయన చనిపోతే అవి వారిని ఆ అస్థికలను తీసుకొచ్చి, అస్థికలు అంటే బూడిదైపోయిన పొడిని తీసుకొచ్చి ఇక్కడైతే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి పూజలు అవి నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ బ్రిడ్జ్ వచ్చేసి నెల్లూరుకి బుచ్చి నుంచి జొన్నవాడకు వచ్చి నెల్లూరుకి వారదండి ఆ బ్రిడ్జి. మధ్యలో ఆ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు మరియు ఆటోలు అన్ని కార్లు అవన్నీ ఇటు నుంచి కూడా రోడ్డు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే చూడండి ఈ వీడియో చేస్తున్నాను. ఉదయాన్నే ఇక్కడికి వచ్చాను ఈరోజు. సరే ఈ ప్రకృతి దృశ్యాలు బాగున్నాయి కదా అని చెప్పి దీన్ని చిత్రీకరించాలనుకున్నాను, వీడియో తీయాలనుకున్నాను. చూడండి క్రమేణా మనమైతే మెట్లు దిగేసి వెళ్తున్నాం. ఈ మెట్లు దాకా కూడా వస్తాయి ఫ్రెండ్స్, నీళ్ళు ఇక్కడ దాకా కూడా వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా సరే జొన్నవాడకు వస్తే మీకు రేవు ఒకటి ఉంది, అవతల కూడా ఒకటి ఉందండి. ఇది మనకి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇక్కడ తిరునాళ్ళ రోజుల్లో అమ్మవారి ఇక్కడ తెప్పను కూడా ఇక్కడే ఊరేగింపు చేస్తారండి. ఈ తెప్పను కూడా ఈ నదిలో నీళ్ళు చాలా తక్కువ, ఒక 30% కానీ 25% వాటర్ ఉందండి అంతేను. అది కూడా మనం సంగం రిజర్వాయర్ నుంచి వస్తాయి. దీనికి సంగం బ్యారేజ్, సంగం అని చెప్పి 18 కిలోమీటర్ల దూరంలో పెద్ద సంగం అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ సంఘానికి పెన్నా నది, సోమశిల వాటర్ అవన్నీ వస్తాయి, అక్కడి నుంచి వస్తాయండి. వీడియో అంతటితో ముగిస్తున్నాను.